మెగా డిఎస్సిపై కొందరు అభ్యర్థులను అనుమానాలను పాఠశాల విద్యాశాఖ మరోసారి ఆధారాలతో నివృత్తి చేసింది. ఇద్దరు అభ్యర్థుల సంతోషి పార్వతి భాస్కర్ రెడ్డికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం అర్హులకే పోస్టు కేటాయించారని పూర్తి వివరాలను మీడియా ముందుంచారు. మెగా డిఎస్సిపై ఎన్ని ఆరోపణలు అసత్య ప్రచారాలు వచ్చినా సమగ్ర వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. మెరిట్ సెలక్షన్ లిస్టులను ఎవరు ఎప్పుడైనా ఆన్లైన్లో చూసుకోవచ్చని తెలిపారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు తమ ప్రతిభ పట్ల ఎలాంటి ఆందోళనలు వద్దని ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని అన్నారు. టీచర్లు కావాలనుకునే అభ్యర్థులు జరుగుతున్న పరిణామాల పట్ల ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షపై దృష్టి సారించాలని సూచించారు. సో మొదటిగా సంతోషి పార్వతి ఈ క్యాండిడేట్ వారు అప్లికేషన్ పెట్టుకున్నది పీజీటీ ఇంగ్లీష్ జోన్ 1, ఆమె ర్యాంక్ 92. 2 ఈడబ్ల్యూఎస్ వేకెన్సీస్ అక్కడ ఉంది. సో దాంట్లో ఫస్ట్ 84th ర్యాంక్ తీసుకున్న బత్మజ గారు, ఆమెకు ఒక సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. రెండోది అక్కడ మణివేల్తి అని ఈడబ్ల్యూఎస్ కేటగిరీయే, బట్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్, వారికి సెకండ్ వేకెన్సీ వారి ద్వారా ఫిల్ చేయడం జరిగింది. ఎందుకు నాకు ఈ సీట్ ఇవ్వలేదు అని వారు క్వశ్చన్ చేయడం జరిగింది. ఎవరైతే అక్కడ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ అశోక్ కుమార్ మణివేల్తి 40% వారికి డిసబిలిటీ ఉంది అని మెడికల్ బోర్డ్ ద్వారా ఇచ్చిన సర్టిఫికేట్ మేరకు ఎలిజిబుల్ క్యాండిడేట్. సో దాని వలన వారికి ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అగైన్ ఇది కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినది ఒక విషయం ఉంది. ఇది కూడా హారిజాంటల్ రిజర్వేషన్ అయినా హారిజాంటల్ రిజర్వేషన్లో బెనిఫిట్ పొందిన క్యాండిడేట్ రెండో క్యాండిడేట్ ఈ రోజు మనకు వచ్చింది భాస్కర్ రెడ్డి. సో ఈయన వారి డిస్ట్రిక్ట్ కడప, మెరిట్ ర్యాంక్ 68, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ పోస్ట్. అక్కడ కడపలో 8 పోస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉన్నప్పటికీ యాజ్ పర్ మనము హారిజాంటల్ రిజర్వేషన్స్ ఎట్లా యాజ్ పర్ రూల్స్ ఫాలో చేస్తాము, ఉన్న 8 వేకెన్సీస్లో ముందు మెరిట్ ప్రకారం వేకెన్సీస్ని ఫిల్ చేస్తాము. తరువాత ఆ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో బేస్డ్ ఆన్ హారిజాంటల్ రిజర్వేషన్స్ ఆ క్యాండిడేట్ని ఆ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న లాస్ట్ క్యాండిడేట్ని రీప్లేస్ చేస్తూ ఈ పర్సన్ని అకామిడేట్ చేయడం జరిగింది. ఎవరైతే గొనికుంట్ల సుభాషిని, ఆమె ర్యాంక్ 661 ఈడబ్ల్యూఎస్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ. దిస్ ఈస్ అగైన్ హారిజాంటల్ రిజర్వేషన్. సో దాని ప్రకారం యాజ్ పర్ రూల్స్ లాస్ట్ క్యాండిడేట్ని ఆ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న లాస్ట్ మెరిట్ క్యాండిడేట్ని రీప్లేస్ చేస్తూ సుభాషిని గారికి ఆ పోస్ట్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ఆల్సో యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ జీవో నంబర్ 37 ఏదైతే మనకు హారిజాంటల్ రిజర్వేషన్కి ఇచ్చిన జీవో ఉందో దాని ప్రకారం చేసినది. ఈ 2 క్యాండిడేట్స్ ఇప్పుడు కొత్తగా మనకు మీడియాలో వస్తుంది కాబట్టి వీ ఫెల్ట్ ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఈ క్యాండిడేట్స్ కూడా మనము క్లారిటీ అందరికి కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నాము.